జగములనేలే దేవుడా
ఏసుకెళ్దిద్దామా 33, 31లో, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా తెలిసి నా ఎదుట కూర్చోండి. నీ మాటలు విందురే కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము ఏం చేస్తుంది? లాభాన్ని ఆపేక్షిస్తుంది. వారి హృదయం లాభాన్ని ఆపేక్షిస్తుంది. ఈ లాభాన్ని ఆపేక్షించిన హృదయము, లోకం యొక్క లాభాన్ని ఆపేక్షించిన హృదయము దేవుని హృదయం కాదు. లాభానికంటే నాకు దేవుడు కావాలా. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వానికి దేవుడు కావాలా, లాభం కావాలా? ధర్మశాస్త్ర ప్రకారంగా చాలా బాగున్నాడు వాడు. నిత్య జీవానికి వారసునవుతుకు నేనేం చేయాలంటే, పోరా నీ డబ్బులు అన్నీ అందరికి పంచి రాన్న దగ్గరికి అన్నాడు. అయ్యాడు. అవి దాచిపెట్టుకోవాలి, అవి కూడా పెట్టుకోవాలి. ఒప్పుకున్నా కూడా ఇయ్యడు. ఎందుకంటే వాళ్ళు యోగ్యులు కాదు, పేదలు. వాళ్ళు పేదలుగానే ఉండాలా, నేను ధనవంతునిగానే ఉండాలా. డబ్బులు ఇస్తే వాళ్ళు ధనవంతులు అవుతారేమో. అమ్మో, అది నేను ఎట్లా సహిస్తా? నేను సహించలేదు. నాకంటే పెరిగిపోతేట. అంత కుళ్ళు బుద్ధి, కుచిత బుద్ధి, పిసినార బుద్ధి. ఈ హృదయం లాభాన్ని ఆపేక్షిస్తుంది, తన స్వలాభాన్ని ఆపేక్షిస్తుంది. ఇంకా దేవుడు ఏం చెప్పాడో చూడండి బైబిల్ గ్రంథంలో. ఇర్మియా ఘోరమైన వాడిగలదు అంటాడు. అసలు హృదయం మీద కొన్ని తలంపులు రాసుకున్నాను నేను. ఒకసారి ఒక పత్రికలో రాశాను. దేవుడు హృదయానికి ఒక అద్భుత శక్తిని దయచేశాడు. ఈ శరీరం అంతటికి కేంద్రమైన శక్తిని ఇచ్చాడు. ఎడారిలో ప్రవహించలేకపోయిన నీళ్లు ఏ స్థలములోనైనా జీవత తృష్ణను తీర్చగలిగిన అమృత ధారిగా ఈ హృదయాన్ని వచ్చాడు. ఎడారిలో కూడా నీళ్లు పడటం కష్టం, కానీ ఎడారి లాంటి హృదయాల్లో కూడా విశ్వసిస్తే చాలు అమృత ధారలు, జీవధారలు ఆ హృదయం మీద కుమ్మరించగలిగిన హృదయం దేవుడు ఇచ్చాడు. ఇహపరములకు ఆప్యాయతలను, అనుభూతులను, మధుర సమ్మేళనం ఈ హృదయం. ఇహానికి కానీ పరలోకానికి కానీ ఈ హృదయం శుద్ధి చేసుకోగలిగితే అందులో మధుర స్మృతులు పొందగలిగే ఆ సమ్మేళనం మానవుని హృదయం. హృదయము చెడిపోతే దాన్ని బాగు చేసేవాడు భూలోకంలో ఎవ్వరు లేడు. గుండె చెడిపోతే గుండెని తీసిపెట్టి మళ్ళీ గుండెని పెడతాడు. ఇప్పుడు గుండెను బయట పెట్టి కూడా మళ్ళీ అంతా బాగా చేసి, ఆ గుండెను బాగా చేసి దాన్ని తెచ్చి లోపల కూడా పెడతాడు. కానీ హృదయాంతరంగాలు చెడిపోతే బాగు చేసేవాళ్ళు లేడు. దావీదు అల్లాడాడు. తన హృదయం అంతా చెడిపోయింది పాపం. 51వ కీర్తన 10వ వచనం 11 అదంతా చూస్తే ఏమంటాడంటే, విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యం చేయవు. నేను బాగా చేసుకోలేను, కానీ నువ్వు నేను చేసుకో పని ఏంటంటే, నా హృదయం మంచిది కాదు ప్రభువా, చెడిపోయింది ప్రభువా, దాన్ని విరగ్గొట్టుకోవటం. విరిగి నరిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు అంటాడు. నువ్వు అలక్ష్యం చేయవు అంటాడు విరిగి నలిగిన హృదయాన్ని. అంతేకాదు, ఇంకొక మాట అంటాడు, నా అంతరంగాన్ని స్థిరపరచు అంటాడు. శుద్ధ హృదయాన్ని నాకు దయచేయమంటాడు. బిడ్డలారా, ఈ దినం అదే మనకు కావాలి. ఈ హృదయం శుద్ధి కావాలి అంటే దేవుని మాటలు కావాలి. ఎమ్మాయి మార్గంలో యేసుప్రభు శిష్యులు, అంటే ఆ 12 మంది శిష్యులు కాదు, యేసుప్రభు అంటే చాలా ఇష్టమైన బిడ్డలు వాళ్ళు. యేసును సిలువేసిన తర్వాత ఏం సంగతులు జరుగుతున్నాయో ప్రలాపిస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. యేసు వాళ్ళతో ఉన్నాడు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. యేసు మాట్లాడుతున్నాడు, యేసుతో వారు మాట్లాడుతున్నారు, యేసుని ఎలా సిలువేశారో చెప్తున్నారు, కానీ వారికి ఏమీ యేసు అర్థం కాల. ఇల్లు దగ్గరికి వచ్చే లోపలికి బలవంతం చేశారు. ఒక స్నేహితుల్లాగా ఏర్పడ్డాడు కదా దారిలో, మా ఇంట్లో భోంచేసి పోదురామని పెట్టారు. ఆ రొట్టెలు కొట్టి యేసు చేతికిచ్చారు. ఆ ఇరుస్తూ కూడా మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు అన్న మాట ఏందో తెలుసా? లూకా 24లో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఏమైంది? మన హృదయము మండలేదా? దేవుని వాక్యం ఏం చేస్తుందంటే హృదయాన్ని మంట పుట్టిస్తుంది.
ఆ మంట ఏం చేస్తుందంటే ఉన్న కలుషితమంతా కడిగేస్తుంది. అప్పుడు ఏమైపోద్దంటే కళ్ళు తెరవబడతాయి. అప్పుడు వారు యేసుని గుర్తుపట్టారు. నీవు నేను యేసుని చూడాలి అంటే దేవుని వాక్యం మన హృదయాన్ని కావాలి. పిట్టకథలు, ఆశయాలు ఇప్పుడు చర్చిలో కోరుకునేది పెద్ద పెద్ద రివైవల్ మీటింగ్లు ఈ దళారీ రూపంలో పెట్టబడి కొంతమందిని చేర్చి అక్కడ చేర్చి నవ్వించి ఎగిరి డ్యాన్సులు వేస్తా అట్టు ఇట్ట దిగితే ఆనందంగా పోతున్నాం. మన హృదయానికి ఏమీ మంట పుట్టదు. నవ్వుతాం, ఎగరతాం, సప్పలు కొడతాం, వాళ్ళు ఎగురుతుంటే ఓ సే అంటాం. అల్లరి, అన్ని జనులు మతం మీద అల్లరి చేస్తుంటే ఈ దినం క్రైస్తవులు అల్లరి చేస్తున్నారు. అన్ని జనులు వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తుంటే మనం ఇప్పుడు వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చూటిగా ప్రభుదాస్ తీసుకోవటంలే, తన హృదయాన్ని మండించుకోవటంలే. అది కావలసిన పని. దేవుని వాక్యంతో మన హృదయం మండకపోతే దేవుని మనం చూడలేము. ఆయన ప్రతివారం మండియాలనుకుంటాడు నీ హృదయాన్ని. ప్రతిదినం వాక్యం అనే ఉతకంతో కడగాలనుకుంటాడు. ప్రతిదినం వాక్యం అనే ఖడ్గముతో నీ తలంపులు ఇవన్నీ తీయాలని ఇష్టపడతాడు ఆయన. నో, అది నీకెందుకురా పాస్టరా, నువ్వు ఉన్నదేదో చెప్పిపో అంటాం. లేదు, దేవుడు ఆట చానే చేయడు. ఆయనకు నువ్వు కావాలా, ఆయనకి నీ హృదయం కావాలా. ఆయన ఇప్పుడు పసుల తొట్టులో పుట్టాడు, నీ హృదయంలో పుట్టాలి ఆయన. నీ హృదయంలో ఉండాలి ఆయన, నీతో ఉండాలి ఆయన. నీతో ఉండటానికే ఆయన వచ్చాడు. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నాలో క్రీస్తు. నీలోకి రావాలని వచ్చాడు ఆయన, నువ్వు ఆయన చూడాలని వచ్చాడు. చూసారా, గొర్రెల కాపలు ఎంత మంచి భాగ్యం పొందారు. రెండవది చూద్దాం. వారు సందేశించారు. 2వ అధ్యాయం తీయండి, చూద్దాం. 2వ అధ్యాయంలోకి వద్దాం. వచ్చి వారు చూద్దామా, 17వ వచనం నుంచి. వారు చూచి ఆ శిశువుని గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరికీ ఏమైంది? ఆశ్చర్యపడింది. ఈ దినం ఏం చేస్తున్నామో తెలుసా? సాక్ష్యం అని నాది ఉన్నది లేనిది కలిపి చెప్పి ఆశ్చర్యపడటానికి చూస్తున్నాం, కానీ యేసుని గురించి చెప్పడంలే. యేసుని చెప్పడం పోయింది. వారు గొర్రెలను వదిలిపెట్టి వచ్చింది చెప్పడంలే, ఆ గొర్రెల గురించి మాట్లాడటంలే, యేసుని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన రక్షకుడు పరలోకానికి తీసుకుపోవడానికి వచ్చాడు, మేము వెళ్ళి చూసాము, మీ పాప క్షమాపణ కొరకు యేసు దగ్గర పశ్చాత్తాపపడండి. అదే సువార్త. సువార్త అంటే అదే. సువార్త అంటే ఏంది? అదే సువార్త అంటే అదే. సువార్త అనగానే మనలో ఒక నూతనత్వం రూపాంతరం చేయగలుగుతుంది. సువార్త అనగానే మనలో ఉన్న పాపాన్ని దహింపజేయగలుగుతుంది. సువార్త అనగానే మన హృదిని స్వస్థతపరిచి మనల్ని వ్యాధిగ్రస్తులు కాకుండా ఆత్మీయ ఆరోగ్యవంతులుగా చేస్తుంది. సువార్త అంటే ఏంది? నిత్య జీవం ఇస్తుంది. ఆ సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు, గొర్రెల కాపర్లు. వాళ్ళకి MPH డిగ్రీ లేదు పాపం. ఈ దినాలలాగా ఈ టీవీలు ఉండవు. టీవీలు ఉంటే ఎక్కడో దిగిన డిగ్రీ కొనుక్కునేవాళ్ళు పాపం. ఇప్పుడు 3,000 ఇస్తే డాక్టరేట్ వస్తుంది. కొనుక్కునేవాళ్ళు డాక్టరేట్, MTH, PhD, కావాలంటే BD, కావాలంటే నీకు అభిషేకం కూడా ఇచ్చేస్తున్నారు. కొనుక్కుంటే నేను పిలిచి ఒక 200 మందిని 50 మందిని, మన నెల్లూరులో కూడా ఉన్నాయి కొన్ని రికగ్నైజేషన్ లేసి కాలేజీలు మంచిగా డబ్బులు వసూలు చేసి డబ్బులు తిని తిరుగుతున్నారు. మేము సెమినరీ సర్టిఫికేట్లు ఇస్తామని. చూసారా, అలాంటి దొంగయని కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తాయి ఆ సర్టిఫికేట్లు మన జీవితానికి? ఒకసారి నేను రామాపట్నంలో చదివినప్పుడు నోరు మిషనరీ గారిని కొంత అడగవలసి వచ్చింది నేను. ఆయన కొన్ని విషయాల్లో పొరపాటు జరుగుతుంటే వెంటనే మా బొంత సమయంలో వచ్చి, రే నీకు ఇయ్యరా సర్టిఫికేట్ అన్నాడు. కాల్చుకోమని ఆయన ఆ సర్టిఫికేట్ అని కాల్చి మసి చేసుకోమను. ఆ సర్టిఫికేట్ ఎవరికి కావాలా? నాకు ఇప్పుడు సర్టిఫికేట్లు లేవు. ఆ సర్టిఫికేట్లు ఎవరికి కావాలా? వాళ్ళకి ఏ సర్టిఫికేట్ ఉంది? యేసుని గురించి చెప్పడానికి యేసుని రుచి చూడాలి, కానీ సర్టిఫికేట్ అయింది. నేను BD చదివా, BDలో నేను ఫస్టే.
నా సర్టిఫికేట్ నాకు పనిచేయలేదు. నా బీడీలో నా సిరంపూర్ వాళ్ళు ఏం చేశారో తెలుసా, నాకు 4 సంవత్సరాలకి అందరికి ఇస్తే నాకు ఒక్కడికే 1 సంవత్సరం ఇచ్చి 9 పేపర్లు చదివితే సర్టిఫికేట్ ఇచ్చారు. మా ప్రొఫెసర్సే ఏడ్చారు, ఏంది నీకు కట్ట చేశారంటే ఆడ మా తాత లేడు, అవ్వలేడు, దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు, ఇచ్చాడని చెప్పా. కానీ నాకు పనులు చేయలే, సర్టిఫికేట్లు ఏ పని చేయవు, గ్రీకు పని చేయదు, హెబ్రీ పని చేయదు, ఏది చేయదు. బైబిల్లో చేసేది ఏంటంటే 2 పేతురు 1వ అధ్యాయంలో ప్రభువుని రుచి చూచి తెలుసుకున్నాడు. ఆయన రుచి చూస్తే వీళ్ళు ప్రభువుని రుచి చూశారు, ప్రభువుని దర్శించారు. కాబట్టి కన్నవాటిని విన్నవాటిని ప్రచురించారు. రేపు క్రిస్మస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలా? కన్నవాటిని విన్నవాటిని ప్రచురించాలి. పాప బల్ల తీసుకుంటాం, భలే మనం కొంతమందికి ఎంత ఇష్టం తెలుసో బల్ల, పాపం ఇంకొంచెం పోస్తే అది కూడా తాగాలనుకుంటారు. ఇంత ఇవి వస్తున్నాయి కానీ పూర్తిగా పోస్తే కూడా తాగటం ఇష్టం వాళ్ళకి. రొట్టె అంటే అబ్బాయి ఎంత ప్రేమో, ఒక బన్ను పెట్టినా తినేస్తారు. కతే కొంచెం క్రమం తప్పిందనుకో, అబ్బో క్రమం తప్పిందయ్యా అంటారు. ఈ మొహం పశ్చాత్తాపడి తీసుకుంటున్నాడా? బైబిల్లో ఇంకో సంగతి ఏం రాయబడిందో తెలుసా? ఆ బల్ల తీసుకున్న వాళ్ళందరూ మరణాన్ని గురించి ప్రచురించాలా? ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పారా? బల్ల తీసుకునే వాళ్ళు ఎవరికైనా తీస్తారా? కొరింథీ పత్రిక తీయండి. పాస్టర్ గారు ఏదో అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం తీయండి, 26వ వచనం 11. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఏమంటాడు? ప్రభు వచ్చే వరకు చేస్తున్నావా? ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నామా? మనము ప్రభువు ప్రచురించటం లేదు. కాబట్టి 27లో ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోది తాగునో వాడు ప్రభు శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడు? ఏంటి చేసే పనులు ఎందుకు రావు? కీడెందుకు రాదు? ఇంటికి ఎందుకు రాదు? ఏం తెచ్చుకుంటాం? దేవుని మందిరంతో దేవుని బల్లతో ఆడుకోవటమే చిన్న సంగతి. అది చిన్న సంగతి కాదు. దేవుని దృష్టిలో క్షమించబడని పాపం అది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపాన్ని క్షమించడు ఆయన. వారు ప్రచురిస్తున్నారంటే చూచారు, కన్నారు, విన్నారు, ఆ విషయాలు తీసుకొచ్చి అందరికీ చెప్పారు. మనకు కూడా యేసుక్రీస్తు పోతూ ఏం చెప్పాడో తెలుసా? మీరు సర్వలోకమునికి వెళ్ళి, ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేస్తున్నారు చర్చెస్లో, చాలా పెద్ద చర్చెస్లో. డబ్బులు ఎక్కువయ్యి డబ్బులు లేవని టీవీలు కట్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, యూత్ చేస్తారు, అన్నీ కట్లు అయిపోయి 4 గోడలు మిగిలిపోతాయి. సువార్తను కట్ చేయటమే బుద్ధిహీన లేకుండా. అసలు గుడి పెట్టిందే సువార్తకి. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఎవరిది కాదు. సంఘం ప్రభుదాస్ సంఘం కాదు, యేసుదాస్ సంఘం కాదు. ఇప్పుడు సొంత సంఘాలు పెడుతున్నారు. మాకెక్కడే సంఘం? యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఏం చేశాడు? కొన్నాడు. నీవు నా సొత్తు అన్నాడు. కన్నదాయన కొండదాయన నీకేం పట్టింది అంత కొంత భారం? ఆయన చెప్పిన పని చేయి అంతే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. అందుకొరకే అందరం తోడుగా ఉండి అందరం చేయగలిపేది అందుకోసమే. చూసారా, వాళ్ళు ఆ పని చేశారు, చూచారు కాబట్టి చెప్పకుండా ఉండలేరు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడ్డారో, ఆ రక్షణ స్పందించిందో హృదయంలో, వారు ఆయన గురించి చెప్పకుండా ఉండలేరు. ఆయన పనికి ఆటంక పడలేరు. ఆయన కార్యాలు చేయకుండా నిద్రపోరు. సమయమందు అసమయమందు కూడా నేను ప్రయాసపడ్డాను అంటాడు. సమయం కూడా, అసమయంలో కూడా నేను ప్రయాసపడ్డాను. సమయం కాదు, అసమయంలో కూడా ప్రసారపరచాలి. దేవుని వాడుకోవాలి. మేము కాలం దాటిపోతున్నామని ఇప్పుడు కూడా అదే పని చేసాం. నిన్న టైం కొంచెం సీతారాంపురం లేకపోయాం, ఉదయగిరి దాటిపోయి వచ్చాం. అక్కడ సువార్త ప్రకటించి వచ్చాం మందిరంలో. సమయం దొరికితే చాలు. సువార్త ఎక్కడన్నా కావాలి అనుకుంటే డబ్బులు ఆశించకూడదు, దేన్ని ఆశించకూడదు. స్టేజీలు కట్టి సువార్తలు చెప్పడం కాదు.
మానవ ప్రపంచం చెడిపోతుంది. అనేక మంది క్రైస్తవులు గారు, ఇంకా మనం 2% క్రైస్తవులు ఉన్నాం. మనకే పిల్లలకు గుళ్ళు కాదు, సకల జనులకు ప్రార్థనా మందిరం. ఈ సువార్త అనేకులకు అందించే భాగ్యం యేసుక్రీస్తును చూచిన వారికి ఉండే గొప్ప భాగ్యం అది. ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 3వ చూసి ముగిద్దాం. ఆఖరికి 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. అంతటా ఆ గొర్రెల కాపర్లు తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, ముందు వారు చూచారు కదా, తర్వాత చెప్పారు కదా, తర్వాత స్తోత్రం చెల్లించారు. ఇప్పుడు చూడకుండా చెప్పకుండా స్తోత్రం చెల్లించాలంటే ఈ గుడి అందరూ మనం లేసరితో పైకప్పు కూడా పోద్ది. దయచేసి మనం అట్ట అరవద్దండి, ఎందుకంటే వాన గరిస్తేనే తడిసిపోతుంది మా గుడి. మళ్ళీ భయం అది. ఇప్పుడు ఒకటి కప్పాం, ఇంకా 2, 3 కప్పాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త, ఈ గుళ్ళో జాగ్రత్త కొంచెం, ఎందుకంటే వానకే దెబ్బతింటుంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంది అంటే చూచి దర్శించి ఇంకా ఆఖరికి ఏం చేయాలి, మనం స్తోత్రం చెల్లించాలి. బైబిల్లో చూద్దామా ఆ మాటలు? మనం బైబిల్లో చూద్దాం. ఒకసారి 96వ కీర్తన 2వ వచనం చూస్తారా ఏమనుందో? యెహోవా ఏమంటాడు చూడండి. 96వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. ఏం చెప్పమన్నాడు? పాడి కీర్తించి నోరు మూసుకోమన్నాడా? ఏమన్నాడు? ఆయన సువార్తను ప్రకటించండి. పాడే హృదయం, చదివే హృదయం ఆయన గురించి చెప్పాలా, ఆయన గురించి చెప్పాలా. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. 2 వచనాలు చేసి మనం ముగించుకుందాం. మనమందరం బైబిల్ తీద్దాం. కీర్తనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒకటి, పాత నిబంధనలో ఒకటి చూద్దాం. ముందు కొత్త నిబంధనకు వద్దాం. 50వ కీర్తన ఆఖరి వచనం. 50వ కీర్తన ఆఖరి వచనం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. ఎవరు? స్తుతి చేసేవాడు కాదు, స్తుతిని యాగంగా దేవునికి అర్పించేవాడు. అది యాగంగా అర్పించాలి. నోటికి కళ్ళెం వేసుకోవాలా, పెదాలకు పరిశుద్ధాత్మ అగ్ని తాకాలా, తాను సువార్తను ప్రకటించాలా. చూసారా? రక్షణ సువార్తను ప్రకటించాలి. అప్పుడు స్తుతి యాగం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును, దేవుని మార్గాన్ని సిద్ధపరచటం, ఆ పని చేస్తేనే వాళ్ళు సిద్ధపరుస్తారట. ఇక ఆఖరి మనం ఇంకొక కొత్త నిబంధనలో చూద్దాం. హెబ్రీ పత్రిక బైబిల్ తీయండి, 13వ అధ్యాయం చూడండి. ఏమందు 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించుదాం. చూసావా? మన జీవఫలాన్ని అర్పించుదాం, ఆయన నామాన్ని స్తుతి యాగము చేయుదాం. బిడ్డలారా, గొర్రెలు ఆరాధన చూసాం ఈ సంవత్సరం. గొర్రెలు ఎలా వచ్చారో ఆ మందరంతా విడిచిపెట్టారు. వారికి జీతమంతా పోయింది. ఇక వాళ్ళు రానియ యాజకులు తరిమేస్తారు వాళ్ళని. వాటన్నిటికీ ఏం భయపడలేదు. వాళ్ళు తరిమేసినా అక్కడ లేకపోయినా పడిపడలేదు. సత్యం కోసం పాటుపడటానికి వాళ్ళు ఇష్టపడ్డారు, సత్యం చెప్పడానికి ఇష్టపడ్డారు. అందుకే యేసుప్రభుని చూచారు, యేసుప్రభుని గురించి సందేశించారు. ఒకవేళ సాలో చెప్పాలంటే సందర్శించారు, స్తోత్రం చెల్లించారు. సందర్శించారు, స్తోత్రం చెల్లించారు. తల వంచుకుందామా? నీవు నేను చేయవలసిన పని అదే. నీవు నేను చేయవలసిన పని అదే. ఆయన చూద్దాం. బండ బారిన మన హృదయాలను పగలగొట్టుదామంటాం. హృదయ శుద్ధి లేకపోతే ఆయన చూడం. ఆయన చూడలేము. ఆయన చూడటానికి మన హృదయాలు తెరద్దాం, మన హృదయ కవాటాలను తెరద్దాం. క్రిస్మస్ అంటే మన హృదయ కవాటాలను తెరవడం.
క్రిస్మస్ అంటే మనం పొందిన మధుర శృతులను ఇతరులకు పంచటం. క్రిస్మస్ అంటే మన నోరు తెరిచి ఆనంద గానాలతో మన హృదయాలతో పాడదాం. అది క్రిస్మస్. ఆ క్రిస్మస్ మధుర అనుభవాలు మన జీవితంలో అనుభవిద్దాం. కృప కలిగిన మా నాయన, దయగలిగిన మా తండ్రి, మమ్మల్ని మేము సామర్థించుకోక, పక్కన వాళ్ళు మమ్మల్ని సామర్థించక, మా పక్కన ఉన్న జనం మమ్మలను ఈ లోకం కొరకు ప్రోత్సహించగా, సత్యమేదో కనుగొని ఆ సత్యం కోసం ప్రాణం పెట్టడానికైనా ఆ గొర్రెల కాపర్లు అర్ధరాత్రి బలిచ్చే గొర్రెలను వదిలి యేసు దగ్గరికి పరిగెత్తిన రీతిగా నేను అన్వేషించటానికి, నేను ఆరాధించటానికి మాకు కృప చూపించమని వేడుకుంటున్నాము. మేము విడిచి లోకపు ఆశలు వాటన్నిటినీ నీ పరిశుద్ధ మందిరంలో నిన్ను చూడగలిగే భాగ్యం మాకు దయచేయండి. నీ సన్నిధిలో మా జీవితాలను కుమ్మరిస్తున్నాం తండ్రి. నీ కుమ్మరిస్తున్న మా జీవితాలు మీకోసం అవి వెలుగొందటానికి కృప చూపమని, చిన్న ప్రతి బిడ్డ, ఏ బిడ్డ తప్పిపోవటానికి లేదు తండ్రి. వారి హృదయాలు ఆనంద కరటాలుగా కదలగలుగుటకు, కదిలించబడటానికి, యేసు ప్రభువుగా ప్రతిష్ఠించబడటానికి నీ కృప చూపమని, నేను ప్రభువుగా వారి జీవితంలో ప్రవేశించటానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.